3 పార్టీలు ఇండైరెక్ట్ గా కొన్ని ప్రజా దాని సంఘాలు మీద కూడా కలిసి మాట్లాడదాం. బిఫోర్ చేసినటువంటి దట్ ఒక్కసారి దాంట్లో బండారు మేము రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వెనుకబాటు సీనియర్ గురయ్యారు. జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఆయన గేమ్ చేంజర్ కాదు నేమ్ చేంజర్ అన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు పెట్టుబడులు రాష్ట్రానికి అధికంగా తీసుకొచ్చారు 13 లక్షల కోట్లతో ఈ సిఏ సదస్సులో కూడా విశాఖ బీచ్ గురించిన అంశం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మేము కంపెనీలు తీసుకొచ్చాం, అభివృద్ధి చేసాం వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి రామ్మోహన్ రావు గారు? చంద్ర గారు, మీకు వ్యక్తులకి నమస్కారం. టైం నేను ప్రేక్షకులకు కూడా. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. చూశాం కదా, రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి తెలుగుదేశం కూటమి, ఒకసారి మళ్ళీ వైసీపీ, తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారుస్తారు. 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలైతే. కనుక పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం అన్నప్పుడు మంచి చెడ్డ రెండు ఉంటాయి. ఏమంటున్నానంటే, అభివృద్ధి నిరంతర ప్రక్రియ కనుక ప్రభుత్వాలలో ఎవరు పోయినా ఎవరు వచ్చినా అవి శాశ్వతం కొనసాగుతాయి. చీఫ్ సెక్రటరీ యంత్రాంగం ఎందుకుంటది? కేంద్రంలో మా ప్రధానమంత్రి ఉన్నా పోయినా రాష్ట్రపతి పేరు మీద నడుస్తుంటది. కనుక ఇక్కడ కూడా అంటే ప్రభుత్వం ఉంటది, నిలకడగా ఉంటది. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అప్పుడు ఏం జరగలేదని చూపిస్తున్నారు. నేను ఎప్పుడు కూడా దీన్ని ఎట్లా మరుస్తున్నా అంటే, మనకు గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. సగం నీళ్లు ఉన్నాయనేమో అధికార పార్టీ చెప్తుంది, సగం నీళ్ళు లేవని ప్రతిపక్షాలు చెప్తుంది. అంటే రెండు వాస్తవమే. నీళ్లు ఉన్నాయి వాస్తవమే, నీళ్లు లేనిది వాస్తవమే. కనుక వీళ్ళు చేసిన పనులు చెప్పుకునే క్రమంలో మొన్నటిదాకా ఓటు చోరీ నడిచింది దేశవ్యాప్తంగా, ఇప్పుడు క్రెడిట్ చోరీ నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో. దీనిని ఏమంటున్నానంటే, మీరిద్దరు కూడా కొంచెం ఆలోచన చేసి ప్రజలను మభ్యపెట్టకండి, అర్ధసత్యాలు అసత్యాలతో మీరు మాటలు గారడి చేయకండి. ఈ రెండు పార్టీలు కాదు. ఉదాహరణకు గత మొదటి 5 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి సంగతి ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ప్రభుత్వం లెక్కలు అందరి దగ్గర ఉంటాయి కదా. వాళ్ళ క్రెడిట్ చోరీ అనే పేరు మీద కేబుల్స్ మేమేశాం, అసలు విశాఖపట్నం అభివృద్ధి చేద్దామని అనుకున్నదే మేము లక్ష్యం ఉండొచ్చు, మనసులో నేను అనుకుంటే వెళ్ళాము, జరిగిందా జరగలేదు ప్రజలు చూస్తారు కదా. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు కదా. అందుకని మా ఆలోచన ఉండే మీరు కొట్టేశారు ఆలోచనను అంటే నేను అనుకున్నా కానీ మీరు కొట్టేశారంటే నేను మాట్లాడాల్సిన మాటలు మీరే మాట్లాడేది, నాకే నేను మాట్లాడేది ఏముందని నేను ఊరుకున్నాను అనుకోండి, అట్లే అవుతారు. నా మనసులో అనుకుంటే లాభం లేదు, చెప్పాల్సిన విషయం చెప్పాలి కదా. వాళ్ళతో మాట్లాడుతూ నేను ఇప్పటికే అనుకున్నాను, వాళ్ళు ముగ్గురు చెప్పాల్సిన అంశాలు నేను కూడా చెప్పేదాం అనుకున్నా, కానీ నేను చెప్పకముందు వాళ్ళు చెప్పేశారంటే లాభం లేదు. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మొదటి 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది. వాళ్ళు ఇప్పుడు మనకు వైసీపీ ఏమంటుంది, గతంలో మీరు లక్షల కోట్ల పెట్టుబడి తెద్దాం అనుకున్నారు, కానీ తెస్తామని ప్రచారం చేసుకున్నారు, కానీ జరిగింది 5.67% అయింది, 6% అనుకున్నా అయింది. మిగతా సంగతి ఎక్కడ పరిశ్రమలు ఎక్కడ తెచ్చారు, లేకుంటే పెట్టుబడులు ఎక్కడ తెచ్చారని మాట్లాడుతున్నారు. దానికి ఏముంది? 5 ఏళ్లలో వచ్చిన పరిశ్రమల గురించి, 5 ఏళ్ల ఇచ్చిన ఉద్యోగాల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయొచ్చు, పాత లెక్కలను ఉన్నాయి కదా మనకు విభజన తర్వాత. రెండోది, వీళ్ళు 5 ఏళ్లలో మేము 4 లక్షలన్నర ఉద్యోగాలు ఇచ్చినట్టు, అందులో వాలంటీర్ల ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. 1,50,000 మంది, 5,000 జీతగాళ్ళని కూడా ఇల్లు లెక్క కలిపితే ఉంటాయి కాదంటలేదు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కూడా ఉంది అంటున్నాను కదా. నిరంతర ప్రక్రియ, అప్పుడైనా ఇప్పుడైనా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళు కూడా ఈ 5 ఏళ్ల ప్రోగ్రెస్ ని బయట పెట్టాలి, ఏం తెచ్చారు ఏం చేయలేదని. ఆనాడు విశాఖపట్నం అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, మా లక్ష్యాన్ని వీళ్ళు కొట్టేశారని ఒక మాట వైసీపీ 2 నాలుగులతోనే కనపడింది నాకు. ఇక్కడ 2 ఏంటంటే, ఒకటేమో మొదలు అసలు మన హబ్బే ఏది, మన గూగుల్ హబ్ అనేది పనికిరాంది, గూగుల్ డేటా సెంటర్ కాదు మనకు కావాల్సింది, గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని కొట్లాడారు. అంటే దాని వ్యతిరేకంగా ఇప్పుడు గూగుల్ హబ్ అనేది వస్తున్న సందర్భంలో, డేటా సెంటర్ వస్తున్న సందర్భంలో మేము కేబుల్స్ వేసింది మేము, వేయమన్నది చర్చింది మేము అని మళ్ళీ మాట్లాడుతుంటే ఒకసారి వ్యతిరేకించారు. యూటర్న్ తీసుకున్నారు కదా వైసీపీ అయితే పైనుంచి. అందుకని దాన్ని మా ప్రజలు గమనిస్తున్నారు కదా. నిజంగానే మీరు తెచ్చారనుకుంటే 5 ఏళ్లలో ఏం తెచ్చారో మీ శ్వేతపత్రం వాళ్ళే కాదు ప్రభుత్వం విడుదల చేయండి. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, బట్టగాల్చి మీదేసింది అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత ఉంది కదా అంటున్నాడు. రెండోది, ఇప్పుడు గూగుల్ హబ్, గూగుల్ డేటా సెంటర్ లో 200 ఉద్యోగాలకు మించి దొరకవని వైసీపీ అంటుంది. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు, 200 2 లక్షలు చాలా తేడా ఉంది కదా. ఈ మధ్యన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ, మా గౌరవ ఎంపీ, ఆయన ఏమన్నాడు, 6-7 ఉద్యోగాలేమో ప్రత్యక్షంగా వస్తాయి, మరొక 15-20 20-25 వేల మంది మనకు పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని. మరి ఎక్కడి 30,000, ఎక్కడి 200, ఎక్కడి 2 లక్షలు? అంటే ప్రజలను పిచ్చివాళ్ళని చేయడమే కదా. ప్రజలను ఇప్పుడు మీ పార్టీ లాటలో ప్రజలు ఏమనుకోవాలి? 2,200 ఉద్యోగాలు వస్తాయి వైసీపీ చెప్పిందమ్మా, 30,000 ఉద్యోగాలని పరోక్షంగా ప్రత్యక్షంగా కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూటమి ప్రభుత్వం, మా కూటమిలో ఎంపీ కదా. అట్లాగే మరి 2 లక్షల ఉద్యోగాలు హైప్ చేసిన బిల్లు నమ్మాలంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, విశాఖపట్నం ఎవరికి అవునన్నా ఎవరికి కాదన్నా ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్ కు. రెండోది, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కూడా.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు అదొకటి. మల్టీ కల్చర్ ఉన్న నగరం. మిగతా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కడికి పోయినా భాష రాకపోతే కష్టం, తెలుగు రాకపోయినా లోకల్ భాష రాకపోతే. కానీ అక్కడ అంతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖపట్నానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే పాలకులు అన్ని పార్టీల వాళ్ళు అన్యాయం చేసినట్టునే. సునామీ హెచ్చరిక కేంద్రం బేగంపేట హైదరాబాద్ లో ఉన్నానా, అక్కడ ఉన్నానా, సముద్రం ఒడ్డున ఉన్నానా? వీళ్ళ ఉద్యోగాల కోసం, వీళ్ళ ప్రమోషన్ల కోసం తిరుపతిలో ఉండాలి జోనల్ ఆఫీస్ ఇప్పటికీ హైదరాబాద్ నడుస్తున్నది. మన విభజన జరిగేదాకా, ఇది మన 10 ఏళ్ళు పూర్తి అయ్యేదాకా. అంటే ఎందుకు నడుస్తుంది? ప్రమోషన్ల కోసమో ఉద్యోగాలు కావాలి, జోన్లు అన్ని రకాల ప్రమోషన్లు కావాలి. కానీ హైదరాబాద్ ఉండి ఉద్యోగాలు చేయాలి. ఇంతకుముందు రామారావు గారు మన మాట అన్నారు, హైదరాబాద్ లో ఎందుకుంటున్నారు నాయకులు? నిజంగా నేను ప్రశ్నిస్తాను, హైదరాబాద్ లో ఎందుకుంటున్నారు, మరి వైట్ ఫీల్డ్ ఎందుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నాయకులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ను ఒక టూరిజం కేంద్రంగా నడుపుకుంటున్నారంట ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు కూడా. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉన్నది, అట్లాగే ఈయనకేమో బెంగళూరులో ఉన్నది, హైదరాబాద్ లో కూడా ఉంది. సరే చెల్లెకి మంచి ఇంచుండలేదు తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఆత్మలు ఇక్కడ, ఆత్మలు అక్కడ, ఆస్తులు ఇక్కడ అన్నట్టు ఉన్నాయి కదా వీళ్ళందరికీ కూడా. ఎవరి భాగవతం వాళ్ళకు ఉన్నది. తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ లో కాకుండా అక్కడ కూడా లింగమనేని ప్యాలెస్ లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నా, వీళ్ళు ఇది మా రాష్ట్రం అని ఇంకా ఎందుకు అనుకోవడం లేదు అంటున్నాడు. చిన్న జలుబు వస్తే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కి పోతారు, జలుబుకు, దగ్గుకు, జ్వరానికి ఎందుకు పోతున్నారు వీళ్ళు? మన ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసుకుందామనే ఓ మాట ఉన్నానా ఉండొద్దు అంటున్నాడు. ఈ రెండు పార్టీలు అంటున్నాడు. అందుకని ఈ రెండు పార్టీలు నాకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్రెడిట్ చోరీ అంటున్నారు కదా, స్పష్టంగా ప్రజలకు వివరణ ఇవ్వండి. మొదటి 5 ఏళ్లలో ఏమొచ్చినాయి, రెండో 5 ఏళ్లలో ఏమొచ్చినాయి? నిజంగానే విశాఖ గూగుల్ హబ్ కానీ గూగుల్ డేటా సెంటర్ రావడానికి కారణాలు ఎప్పుడు వచ్చింది తెలిస్తే డేట్లు ఉంటాయి కదా. కంప్యూటర్ అయితే మార్చలేం, వచ్చిన అభివృద్ధిని అయితే మనం మార్చలేం కదా, ఇవాళ తారుమారు చేయలేం కదా. ప్రభుత్వాలు శాశ్వతం లెక్కలేంటున్నాయి కదా. చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకుంటే అంతేందుకు చంద్ర గారు మీరు నేను కూడా గూగుల్లో వెతుకుతే దొరుకుతుంది కదా, మనకి ఎప్పుడేది వచ్చిందని దొరుకుతుంది కదా. ఇవన్నీ వైట్ అండ్ బ్లాక్. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంత పెరిగి ఇవాళ అనేక రంగాల్లో మనం ముందుండి ఈ ఒక్క విషయం తెలుసుకోలేమంటున్నాను. వీళ్ళ మాటల గారిడి వాళ్ళు ఏమవుతుందంటే ప్రజలు అయోమయం పడుతున్నారు. వారు తెచ్చిందా వీరు తెచ్చిందని ప్రజలకు తెలుసు. కరువుగాల్చి వాత ఎక్కడ పెట్టాలని తెలుసు, 5 ఏళ్ళకి ఎవరిని మాత్రం తెలుసు. అందుకని 3 సార్లు ప్రభుత్వాలు మారినాయి. 12 ఏళ్లలో 3 సార్లు మారినాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను ఈ ఒక్క దీనికి వచ్చి క్రెడిట్ చోరీ గురించే మాట్లాడతాను. క్రెడిట్ చోరీలో ప్రభుత్వాలు మీ బాధ్యత, మీరు చోరీ ఎవరిది మాకు సంబంధం లేదు. మాకు జరిగిన అభివృద్ధి మాకు కావాలి, ప్రజలు చూసేది మాకు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు రావాలి, అంతే కదా. అవును. ఇప్పుడు ఇవాళ చూడండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, నిరుద్యోగ యువత పరిస్థితి. అనంతపురము సగం చిత్తూరు జిల్లా ఇటు పోతుంది, బెంగళూరు పోతాం, కడప మనకు అనంతపురం, ఇటు పోతే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా వాళ్ళు చెన్నైకి పోతాం. ఇక కర్నూలు నుంచి మొదలుకొని ఇటు పక్కన అందరేమో హైదరాబాద్కి వస్తారు, ఉత్తరాంధ్రతో సహా. అంటే మనం ఇంకా ఈ 3 నగరాల మీద పడదామా? నిరుద్యోగ యువతకు ఒక ఆశాకిరణంగా రాయలసీమలో ఒక కేంద్రం, ఉత్తరాంధ్రలో ఒక కేంద్రం, మధ్య ఆంధ్రలో ఒక కేంద్రం అని ఉండానే ఉంటుందా? పరిశ్రమలకు కానీ దేనికైనా సరే వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఎవరైనా కోరుకుంటారు, రాజధాని వికేంద్రీకరణ కోరరు. దానికి దీనికి తేడా ఉంటది ఖచ్చితంగా. వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ ఆర్థిక రాజధాని అంటే ఆర్థిక రాజధాని ఆనాడు ఈనాడు అంటున్నాం మనం విశాఖపట్నాన్ని. కానీ కార్యనిర్వాహక వ్యవస్థ దగ్గర ఈ మనకు అసెంబ్లీ దగ్గర పెట్టమని ఎవరు కోరలే అంటున్నారు. దాన్ని వ్యతిరేకించారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే ఉండాలి, ఇది సరిపోతే ఇంకా భూమి సేకరించమని చెప్పారు కదా. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మళ్ళీ తర్వాత? ఇవాళ శాశ్వతంగా నిర్మాణం జరుగుతుంది. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే మనం పెట్టుకొని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజధాని లేకుండా బతుకుతున్నాం మనం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు అట్లా అన్యాయం జరిగింది, విశాలాంధ్ర కలిసినాం. మళ్ళీ విడిపోయినప్పుడు మనకి ఇప్పుడు రాజధాని లేకుండా అయింది. ఎందుకైతే అంటే వీళ్ళ రాజకీయ పక్షాల ఆలోచనలు సరిగ్గా లేవంటున్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల. ఆనాడు మద్రాసు నుంచి విడిపోయినాడే ఇక్కడ కమ్యూనిస్టుల పెత్తనం ఎక్కువని విజయవాడను రాజధాని కాకుండా చేసింది మనం కాదా? అక్కడ సగం ఇక్కడ సగం కోటో దగ్గర శ్రీభాగం ఓడంబడికి రాయలసీమ విడిపోద్దని, రాయలసీమ అక్కడ కలిసిపోద్దని చెప్పి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు కూడా అదే అంబిగ్విటీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు రాజకీయ పక్షాలను? శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, లేకపోతే ఈ రాజకీయ పక్షాలు మీరు దొంగాట ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోవాలా అని నేను అడుగుతున్నాను, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను. ఇవాళ అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, రామాయపట్నం మన దుగ్గరాజపట్నం పోర్టులు పూర్తి కావాలి, మనకు కడప ఉక్కు కర్మాగారం పూర్తి కావాలి. 5వసారి నేను ఒక వ్యాసం రాసిన పంపిస్తాను. మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు, మాట్లాడదాం ఏదానికి ఒకదానికన్నా స్పష్టంగా వీళ్ళందరూ ఒక్క మాట సార్, వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాండి ప్రజల పక్షాన. అయ్యా మీరు క్రెడిట్ చోరీ, ఈ ఓటు చోరీ అని మాట్లాడుతున్నారు కదా, క్రెడిట్ చోరీలో మీ వెర్షన్ చెప్పుకున్నారు కదా, ప్రభుత్వం వెర్షన్ ఇవాళ లెక్కలతో సహా చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం, లేకపోతే నమ్మమంటున్నాను. రైట్. భార్గవ్ గారు, అంటే బిజినెస్ సదస్సు వేళ ఇప్పుడు ఏవైతే ఈ వ్యాఖ్యలన్నీ